కూటమి ప్రభుత్వ వారు ఉత్తర్వుల మేరకు గతంలో ఏ విధంగా అయితే చౌక దుకాణం డీలర్లు నిర్వర్తిస్తున్నారో అదేవిధంగా కొనసాగించాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నాం. మాకు ఈరోజు మీటింగ్ పెట్టి మా అధికారులు కూడా తహసీల్దార్ వారు కానీ ఎంఆర్ఓ తరఫున అధికారులు సిఎస్డిటి గారు కానీ అందరూ మాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రజలతో మమేకమై స్నేహభావంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా ఎవరిని దుర్భాషలాడకుండా అందరితో స్నేహభావంతో పోయి సరుకులు ఇవ్వాలని మాకు మా అధికారులు తెలియపరిచినారు. ఖచ్చితంగా మా అధికారులు మాకు ఏదైతే తెలియపరిచారో వాటిలో ఖచ్చితంగా మేమందరూ డీలర్లు అందరం కూడా వాళ్ళ మాటకి అమ్ము చేయకుండా అందరం ప్రజలతో బాగుండి వాళ్ళ సేవలో ఉండి ఉదయం జూన్ 1వ తారీఖు నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరుకులు ఇస్తాము. అదేవిధంగా సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వమని మాకు మా అధికారులు తెలియపరిచారు. అదేవిధంగా అందరు డీలర్లు కూడా జూన్ 1వ తారీఖు నుంచి ఆ టయాలు పాటించి అందరితో మమేకమయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేకుండా మేము చేస్తామని, అదేవిధంగా అక్కడ త్రాగేదానికి మంచి నీరు పెట్టమన్నారు. అదేవిధంగా పెద్దవారు వృద్ధులు వచ్చినప్పుడు కుర్చీలు కూడా వేయమన్నారు. ఖచ్చితంగా ఎన్ని పాటిస్తామని మా అధికారులు చెప్పినట్టు కానీ మన ప్రభుత్వ వారు తెలిసిన వాళ్ళు చెప్పినట్టు కానీ ఖచ్చితంగా పాటిస్తామని మేము తెలియపరుస్తున్నాం. గూడూరు పట్టణ రూరల్ రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వచ్చే నెల మొదటి తారీఖు నుంచి ప్రభుత్వం గతంలో ఉన్న MDU మొబైల్ వెహికల్ యూనిట్ ద్వారా ఇచ్చే రేషన్ సరుకులన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పాత ఇదే గవర్నమెంట్లో ఇచ్చిన విధంగా రేషన్ షాప్ డీలర్ల వద్ద వాళ్ళ షాప్ దగ్గర నుంచే సరుకు పంపిణీ అనేది మార్పు చేయటం జరిగింది. ఆ మార్పుని ప్రజలందరూ కూడా గమనించి వచ్చే నెల మొదటి నుంచి కూడా రేషన్ షాపులకు వెళ్ళి మీకు సంబంధించిన రేషన్ షాప్ ద్వారా సరుకుల్ని తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ షాప్ డీలర్లందరినీ కూడా మొత్తం మన అర్బన్ రూరల్ కలిపి 56 షాపులు ఉండటం జరిగింది. ఆ 56 షాపు డీలర్లందరినీ కూడా ఈరోజు సమావేశాన్ని పిలిచి వాళ్ళందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళతో నడుచుకుంటూ వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో ఖచ్చితంగా రేషన్ షాపులు తెరిచి వాళ్ళందరికీ కూడా సరుకుల్ని లబ్ధిదారులకి అందచేయాలని చెప్పేసి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుల్లో గతంలో ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నా కూడా ఈసారి నుంచి అలాంటి అవకతవకల్ని సహించేది లేదు. అన్నీ కూడా సరి చేసుకుని లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సరుకుని కూడా రేషన్ షాప్ డీలర్ల ద్వారా అందజేస్తామని చెప్పేసి రేషన్ షాప్ డీలర్లందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. సమయ వేళలు పాటించాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచినీటి ఏర్పాటు చేసి ప్రజలకి కావలసిన సరుకుల్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ మార్పుని ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క ప్రభుత్వం ఇచ్చే సరుకుల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.